కొన్ని కొన్ని అట్లా జరిగిపోతే అంతే. విశాఖపట్నం స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. భోగాపురం హడావడి అంతే ఏం లేదు. మీకు వినబడుతుందో లేదో తెలియదు కానీ నాకు తల పగిలిపోతుంది ఫ్రెండ్. మన స్ట్రైట్ వెళ్ళిపోతే అనంతపురం అంట, లెఫ్ట్ కటింగ్ తీసుకుంటే అనకాపల్లి అంట, రైట్ కటింగ్ తీసుకుంటే వేముల వలస. ఇంక ఇప్పుడు 9 అవుతుంది. 9 ఇలా చూసే భయం వేసింది. శ్రీకాకుళం 82, పలాస 164. దగ్గర సిగ్నల్ దగ్గర 10 నిమిషాలు అయితే ఆగిపోయాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా, అక్కడ కొండ NH16 ఈ కరువు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రజెంట్ విశాఖపట్నంలో అయితే ఉన్నాము. విశాఖపట్నం RTC కాంప్లెక్స్లో మన ఛానల్లో 26th వీడియో. లాస్ట్ బ్లాగ్లో మీరు పార్ట్ 1 చూసారు కదా. ఇప్పుడు నాత వలస నుంచి మనకు శ్రీకాకుళం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి రణస్థలం అయితే 24 కిలోమీటర్లు అంట. మనకైతే ఒక రివర్ క్రాసింగ్ అయితే వచ్చింది. రివర్లో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. కనబడుతుందా అక్కడ? అయ్యో మొక్కలు ఉన్నాయి, దానికి వైట్ కలర్గా పువ్వులా ఏంటో ఉన్నాయి. చాలా బాగుంది మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. ఈ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ బ్లాగ్ ఎండ్ అయిన తర్వాత ఇటు సైడ్ మొదలుపెట్టిన తర్వాత స్టార్టింగ్కి చంపేసింది. కొప్పేర్ల అంట, కొప్పేర్ల మొత్తం కొబ్బరి చెట్లు ఇవన్నీ. ఆ రివర్ దాటిన తర్వాత నుంచి కొంచెం చేంజ్ అయ్యిందన్నమాట. కొప్పేర్ల నా ఊర్లోకి అయితే పోతున్నాం. NH16 నుంచి మళ్ళీ సర్వీస్ రోడ్ తీసుకొని మన జర్నీ ఏంటంటే హైవేలో జర్నీ చేసినప్పుడు ఏమన్నా బస్ స్టాండ్లు ఉంటే బస్ స్టాండ్లోకి వెళ్ళాలి, లేదంటే మనం సర్వీస్ రోడ్ తీసుకొని ఊర్లోకి వెళ్ళి ఊర్లోనే ప్యాసింజర్స్ ఉంటే ఎక్కించుకొని వెళ్ళాలి. కానీ శ్రీకాకుళం అయితే 46 కిలోమీటర్లు ఉందంటే ఇంకా పూసపాటి రేగ ఈ ఊర్లో ఇంకా తిరుగుతున్నాము. ఇప్పుడు ఏంటంటే కొంచెం చాలా డిఫరెంట్గా ఉంది. కొంచెం కదా, చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు వరకు నేను తిరిగిన జర్నీస్ అన్నీ ఏంటంటే కొంచెం నాకు ఏదో తెలిసిన ఊర్లాగా అనిపించాయి. ఇప్పుడు జర్నీ చేస్తున్న ప్లేస్లు అన్నీ కొత్తగా ఏదో కొత్త ప్లేస్లో వెళ్తున్నట్టు. విలేజెస్ అక్కడ ఉన్న జనాలను చూసినా సరే చాలా కొంచెం వింతగా ఉంది. వాళ్ళ స్లాగ్ అయితే చెప్పక్కర్లేదు కదా. శ్రీకాకుళం వాళ్ళు, మనం శ్రీకాకుళం అంటాం, వాళ్ళు శ్రీకాకుళం అంటారు. పూసపాటి రేగ అయిపోయింది కదా. తర్వాత రణస్థలం, చిలకపాలెం కొంచెం పెద్ద ఊర్లు. మహా అయితే ఇంకా 1 అవర్లో వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు టైం అయితే 10:45 అయింది. మనం విశాఖపట్నంలో 9 అవ్వకుండా స్టార్ట్ అయ్యాము. 8:55కి అయితే స్టార్ట్ అయ్యాము విశాఖపట్నంలో. ఇప్పుడు కరెక్ట్గా అయితే 10:43 అయితే అయ్యింది. మన జర్నీ స్టార్ట్ చేసి ఇంకా 1:50 నిమిషాలు అయితే అవుతుంది. చూడడం అగ్రహారం అంట విలేజ్ అయితే వచ్చింది. ఇప్పుడు దాటేసాము. మనమైతే రణస్థలం వైపు అయితే వెళ్తున్నాము. రణస్థలం ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఎంత ఉన్నట్టుంది. బస్సులో మొత్తం లేడీసే. ఫ్రంట్ క్యాబిన్లో సీట్ ఉంటుంది కదా, సింగిల్ సీట్లో కూర్చున్నాను. నా చుట్టూరు లేడీసే, మధ్యలో నేను ఒక్కడిని ఉన్నాను. వాళ్ళందరూ నన్ను వెరైటీగా వస్తున్నారు. ఇక్కడ నుంచి నేను బ్లాగ్ చేసుకుంటూ ఉంటుంటే. ఓకే, NH16లోకి అయితే వెళ్తున్నాం. మళ్ళీ సర్వీస్ రోడ్లో నుంచి NH16లోకి వెళ్తున్నాం. జర్నీ అయితే అసలు బోర్ నా ఫీల్ అయితే రాలేదు. ఈ రూట్లో బస్ అయితే ఇంకా కొట్టచ్చు. ఈ బస్ కాకుండా అల్ట్రా పల్లెవేలకి ఎక్కుంటే 2.5 అవర్స్, మ్యాక్సిమం 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. కామవరం అంటే ఇది. శ్రీకాకుళం 35 అంట. ఈ గూగుల్ మ్యాప్ ఏమో 39 చూపెడుతుంది. రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి కదా, అవేమో 35 అయితే చూపెడుతుంది. దేని నమ్మాలో అయితే తెలియట్లేదు. ఏంటంటే ఇక్కడ డిస్టెన్స్ సరిగ్గా అయితే లేదు. ఒక దగ్గర 82 ఉంటుంది. ఆ 82 దాటి ముందుకు వెళ్ళిన తర్వాత 85 ఉంటుంది. ఇక ఇవే బస్ స్టాపులు. చుట్టుపక్కల ఊరు అన్నది ఏం లేదు, కానీ బస్ స్టాపులు. కొబ్బరి తోటలు, అరటి తోటలు మామూలుగా లేదు కదా. రణస్థలం స్ట్రైటు, అల్లద్దపాలెం అయితే రైటు. పైడి భీమవరం 2 కిలోమీటర్స్, శ్రీకాకుళం 34 కిలోమీటర్స్, కలకత్తా 794 కిలోమీటర్స్. కలకత్తా 794 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి. ఇదంతా మార్కెట్ ఏరియాలో ఉంది, మొత్తం పాకలేసి ఉంది. టికెట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరం అంట. 500 రూపీస్ జరిమానా అంట. టికెట్ లేకుండా జర్నీ చేయకండి. పైడి భీమవరం వచ్చేసింది.
మనకి ఏంటంటే రోడ్డుకి సగం ఇటు సైడ్ విలేజ్ ఉంటుంది, రోడ్డుకి అటు సైడ్ సగం విలేజ్ అయితే ఉంటుంది. కిందనంతా మార్కెట్ జరుగుతుంది మనకి ఫ్లైఓవర్ కిందన. మొత్తం ఆటో స్టాండ్ మొత్తం అన్నీ ఇదే. శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళు ఎవరో లేరా? లేనట్టున్నారు అక్కడి నుంచి. ఇక్కడ ఏంటంటే రోడ్ అంతా వీళ్ళే, రోడ్డు మీద మొత్తం బైక్లన్నీ పార్క్ చేసుకుని ఉంటున్నారు, రోడ్డు మధ్యలో నడుస్తున్నారు. శ్రీకాకుళం 31 కోస్టి అంట. కోస్టి 4 కిలోమీటర్స్ ఉన్న కోస్టి. ఇప్పుడు మళ్ళీ మనం అయితే సర్వీస్ రోడ్లోకి వెళ్ళిపోతాం. కోస్టి ఉంది కదా, వెళ్ళమేమో అనుకున్నాను, వెళ్ళిపోయాం. కోస్టి ఊరికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పేర్లు చదవడం కొంచెం ఈజీగానే ఉంది, కానీ చదువుతుంటే నవ్వు వస్తుంది. ఆ పేర్లు చదువుతుంటే డిఫరెంట్గా ఉన్నాయి. రణస్థలం, నాతవలస, తగరపు వలస. తగరపు వలస అయితే చాలాసార్లు విన్నాను. పూసపాటిరేగి, చిలకలపాలెం, కోస్టి, ఐడి భీమవరం కూడా విన్నాను. మనకి ఏంటంటే హైవే పక్కన మొత్తం అన్నీ మనకి కొబ్బరి తోటలు, అంటే జీడి తోటలు. విశాఖపట్నం దాటినప్పటి నుంచి ఇట్లాగే మొత్తం అన్నీ. రణస్థలం స్ట్రైట్, శ్రీకాకుళం స్ట్రైట్, నెల్లివాడ అటు సైడ్ పోవాలి. నెల్లివాడ మళ్ళీ ఇంకొకటి వచ్చింది. చిన్న పిషని అయితే రైటింగ్ కటింగ్ తీసుకోవాలంట. చాలా విలేజెస్ అయితే ఉన్నాయి. ఈ విలేజెస్లోకి మనం వెళ్ళడానికి అయితే ఆప్షన్స్ అయితే ఏం లేవు. మన ఈ విలేజ్లో తిరగాలంటే ఆటోలో ఎక్కి తిరగాలి, బస్సు ఎక్కి తిరగడానికి అయితే ఆప్షన్ అయితే లేదు. ప్రతివాడపాలెం అంట. ఇక్కడ నుంచి ప్రతివాడపాలెం. ఒక ఊరు దాటిన తర్వాత ఒక ఊరు, ఒక ఊరు దాటిన తర్వాత ఒక ఊరు. శ్రీకాకుళం సైడ్ విలేజెస్ ఎట్లా ఉంటాయి, ఇంకా ఎట్లా ఉంటాయి. హైవే పక్కనే రోడ్డు మీద కందుల, పెసలో, మినుగులో. నాకు వాటి గురించి ఏం తెలియదు. ఇటు సైడ్ పాకిళ్ళు అయితే తక్కువ ఉన్నాయి. ఇందాక నుంచి వెయిటింగ్ చేస్తున్నాను. రణస్థలం అని. రణస్థలం అయితే వచ్చింది. సర్వీస్ రోడ్లోకి అయితే ఏమీ ఇంకా వెళ్ళలేదు. రణస్థలం పెద్దూరు. ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి నేను చూసిన వాటిల్లో పెద్ద ఊరు అయితే రణస్థలం. అంటే పెద్దగా కనబడుతుంది నాకు. ఇప్పుడు వరకు ఏ ఊర్లో అయితే పెద్దగా నాకేం కనిపించలేదు. రణస్థలం రోడ్డు పక్కన చాలా షాపులని, మార్కెట్లు, ఫ్రూట్ షాపులు, మార్కెట్ ఇదంతా రణస్థలం అంతా రోడ్డు మీద ఉంది. విలేజ్ అంతా దానివల్ల నాకు పెద్దగా కనబడుతుందేమో. ఈరోజు వెదర్ అయితే చాలా క్లియర్గా ఉంది. మొన్న ఏలేశ్వరం, నర్సీపట్నం జర్నీ చేసిన రోజు ఇట్లా ఉంటే చాలా బాగుంది వ్యూస్ అయితే మీకు చూపించడానికి. ఆ రోజు వెదర్ అంతా డల్గా ఉంది. బయట ఎండ గట్టిగానే ఉంది, కానీ పెద్ద వేడిగా అయితే ఏమి అనిపించట్లేదు. ఓకే పర్వాలేదు. లావేరు 0.0 కాదు, లావేరు 4 కిలోమీటర్స్ అంట. లావేరు సుభద్రాపురం అంట. రామభద్రాపురం కాదు, సుభద్రాపురం. ఇందాక రామభద్రాపురం అని చెప్పుకుంటాను మీకు. సుభద్రాపురం లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి ఇటు సైడ్. అయ్యో ఇటు సైడ్ సుభద్రాపురం. సిగిరి కొత్తపల్లి అంట. ఇటు సైడ్ ఊళ్ళన్నీ కవర్ చేసుకుంటా మొత్తం వ్లాగ్ తీయాలంటే 5-6 పాటలు తీసినా తక్కువే. ఏంది వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు నేను విశాఖపట్నం నుంచి ఇక్కడ వరకు ఒక 150 ఊర్లు చూసి ఉంటాను. ఎన్ని ఊర్లో ఒక ఊరు ల్యాండ్ అవుతుంది, ఇంకొక ఊరు స్టార్ట్ అవుతుంది. గ్యాప్ అయితే ఏం లేదు. ఎక్కడో ఒక దగ్గర అయితే గ్యాప్ ఉంటుంది, కానీ అది గ్యాప్ అయితే లేదు. పిన్నింటిపేట అంట. పిన్నింటిపేట. ఇందాక ఒక ఊరు ఏదో చదివామో, ఇప్పుడు మళ్ళీ పిన్నింటిపేట వచ్చేసింది అంతే. మళ్ళీ విలేజ్లో ఊళ్ళో బొంతుపేట ఉంటుంది. పిన్నింటిపేట అయిపోయింది, బొంతుపేట. ఇల్లులు ఏమైనా ఉన్నాయంటే పెద్ద ఇల్లులు కూడా ఏం లేవు, చాలా తక్కువ. సరే, ఇల్లులన్నీ ఇట్లా ఉన్నాయన్నమాట. కొబ్బరి తోటల మధ్యలో ఇల్లులు అయితే ఉన్నాయి. NH16 బొంతుపేట గ్రామం. ఇక్కడే 3 గ్రామాలు అయితే చూసాం మనం.
నరసన్నపేట స్ట్రైట్. ఈ రోడ్లో పెద్దగా ఎక్కే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎక్కడైనా స్టాప్లో ఒకళ్ళిద్దరు ఆపుతున్నారు. అంతేగాని మన సైడ్ పల్లె వెలుగు బస్సెస్ కోసం కొట్టేసుకుంటారు కదా లేడీస్, అట్లా కొట్టుకునే సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏం లేదు, నార్మల్గానే ఉంది. ఏమన్నా పెద్ద పెద్ద బస్ స్టాపుల్లో ఉండొచ్చేమో కానీ లేదు. విశాఖపట్నం బస్ స్టాప్లో కూడా ఈ బస్కి అంత ఫ్లోటింగ్ అయితే ఏం లేదు. నేను విశాఖపట్నం బస్ స్టాండ్లో విజయనగరం బస్ కోసం చూస్తున్నప్పుడు శ్రీకాకుళం బస్సులు అయితే 2 వచ్చాయి. 2 బస్సులు కూడా నార్మల్గానే అయితే ఉన్నాయి, పెద్ద క్రౌడ్ అట్లా ఏం లేదు, నార్మల్గానే ఎక్కారు. బుడుమూరు బస్ స్టాప్ అది. ఇక్కడ ఉన్నారా ఈ బస్ కోసం? చిలకపాలెం అయితే వచ్చాం. ఈ ఊరే చిలకపాలెం. చిలకపాలెం సెంటర్ వచ్చాము, దింపేసాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం చిలకపాలెం నుంచి. వీళ్ళకి ఏమైనా బాగా పెద్దగా ఏమైనా కావాలంటే శ్రీకాకుళం వెళ్ళిపోవాలా ఉంది. నాకు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్యలో పెద్ద పెద్ద ఊర్లు అయితే ఏం కనిపించలేదు, అన్నీ నార్మల్గానే చిన్న ఊర్లే కనిపించాయి. మనకి ఇంకా మన సైడు ఒక 100 కిలోమీటర్స్ జర్నీ ఉందంటే మధ్యలో కొంచెం పెద్ద ఊర్లు కనబడతాయి. 100 అవసరం లేదు, ఒక 50 కిలోమీటర్స్ ఉంటాయి. కాకినాడ నుంచి మనం ఏలేశ్వరం వరకు జర్నీ చేసామా, మధ్యలో పెద్దాపురం తగిలిందా, ఇంకొకటి జగ్గంపేట తగిలిందా, 2 పెద్ద ఊర్లు తగిలాయి. సామాన్లకోట కూడా తగిలింది ఆ జర్నీలో, 3 పెద్ద ఊర్లు తగిలాయి. ఇక్కడ అట్లాగేం లేదు. వీడేం అటో వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఫాలో చేస్తున్నాడు వీడు. ఇట్లా చేయడం వల్ల అటు ఇటు తిప్పడం వల్ల యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి. హెచ్ఆర్ల అయితే ముందుంది. హెచ్ఆర్ల ఇప్పుడు హెచ్ఆర్ల ఊళ్ళోకి వచ్చాం కదా, ఇవన్నీ తిరిగేసి మళ్ళీ అయితే NH16కి అయితే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత శ్రీకాకుళం అయితే వెళ్తామాట. నేను ఇప్పుడే గూగుల్ తల్లిని అడిగాను, రూట్ ఏంటి అడిగితే చూపించింది మాట. మనమైతే మళ్ళీ NH16కి హెచ్ఆర్ల దాటిన తర్వాత మనం NH16కి అయితే వెళ్ళిపోతాం. సో మీ రోడ్లో జర్నీ చేస్తే ఎట్లా ఉందంటే, మనకి అనకాపల్లి నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు రోడ్ ఇట్లాగే ఉంటుంది. సేమ్ రోడ్డు మీద చెట్లుండి ఇట్లా ఉంది, అట్లా ఉంది రోడ్ అంతా. మళ్ళీ NH16కి అయితే వెళ్ళిపోతున్నాం. కనబడుతుంది కదా NH16. నేను చాలా హైవేలో జర్నీ చేశాను కానీ NH16 అయితే ద బెస్ట్, బాగుంటుంది. NH16లో జర్నీ మనకి NH16 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే చెన్నై నుంచి కలకత్తా వరకు అయితే ఉంటుంది NH16. మన సైడ్ ఏంటంటే ఈ సర్వీస్ రోడ్లు అయితే బాగోవు, ఇటు సైడ్ సర్వీస్ రోడ్లు కూడా బాగున్నాయి, ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తా అలా ఉంది ఈ రోడ్లు. శ్రీకాకుళం 4 కిలోమీటర్స్, భువనేశ్వర్ 337. మనకి ఇక్కడ నుంచి కలకత్తా పెద్ద డిస్టెన్స్ అయితే ఏం కాదు, 777 అంతే. మనమైతే NH16లోంచి ఇంకా ఎగ్జిట్ అయితే తీసుకుంటున్నాం శ్రీకాకుళం ఊళ్ళోకి. డైవర్షన్ శ్రీకాకుళం ఊళ్ళోకి అయితే డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం. కుశాలపురం అంటే కుశాలపురం. నెక్స్ట్ లెవెల్ ఉంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థ శ్రీకాకుళం స్వాగతం పలికేస్తుంది మనకి. ఫస్ట్ టైం శ్రీకాకుళం ఊళ్ళోకి నేను బస్సు మీద రావడం. ఎంట్రన్స్లోనే రోడ్డు మొత్తం ప్యాచీ రోడ్డు, అంత గోతులు కాదు కానీ మొక్కలు లెగిచిపోయాయి. అంటే రోడ్డు మీద ప్యాచీలు వేస్తారు కదా, ప్యాచీల మీద మొక్కలు మళ్ళీ లెగిచిపోయాయి మాట. ఇక్కడ ఒక నది అయితే వచ్చింది, నదికి బోట్ అయితే ఏం లేదు, ఏదో పేరు ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు, మామూలుగా పడట్లేదు వాటర్ అయితే ఈ నదిలో. మొత్తం రెడ్ కలర్ వాటర్ ఉంది. టైం తీసుకుంటే 11:52. 11:52కి శ్రీకాకుళం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. జర్నీ అయితే చాలా బాగుంది. NH16లో మొత్తం జర్నీ చెప్పక్కర్లేదు. NH16 అంటే ఇంటీరియర్లోకి వెళ్ళి ఎక్కడైతే జర్నీ చేయలేదు, హైవేలోనే జర్నీ చేసుకుంటూ వచ్చేసాము. పార్ట్ 1 చూసే ఉంటారు, పార్ట్ 2 చూసే ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు.
ఈ జర్నీ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.